గాడ్ ఆఫ్ మిడ్ నైట్స్. మన దేవుడు అందరం ఉన్నప్పుడు మనతో ఉండి, ఎవరు లేనప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు మనతో లేనప్పటికీ కూడా, మన ప్రయత్నాలన్నీ మనం వదిలిపెట్టేసినప్పటికీ కూడా మన దేవుడు మనతో ఉండే దేవుడు. ఈరోజున మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఈ వ్యక్తి లాంటి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన నిస్సారమైన స్థితిలో మీరు ఉన్నారేమో, నిరుత్సాహమైన స్థితిలో మీరు ఉన్నారేమో. ఈరోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందరూ విడిచిపెట్టిన, ఆఖరికి నువ్వే నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. మన జీవితంలో మన మన మేలులకు, మన ఆశ్చర్యక్రియలకు మనల్ని దూరం చేసేది ఏంటో చెప్పనా అండి? దేవుని పట్ల మనకున్న అవిధేయత. ఎక్కడైతే మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తామో మన ఆశీర్వాదానికి అంత దూరంగా వెళ్ళిపోతాం మనం. మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేరట్లేదేంటి? మేలులు నెరవేరట్లేదేంటి? అందరూ ఎదుగుతున్నారు, మనం ఎదగట్లేదేంటి? మన జీవితంలో ఎందుకని ఈ సమాధానం లేని స్థితి ఎందుకుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీ రోజు గమనించండి. ఎవరి కుటుంబంలో అయితే, ఎవరి వ్యక్తిగత జీవితంలో అయితే దేవునికి విధేయులుగా వారు జీవిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా గొప్ప క్రియలు దేవుడు చేస్తాడు. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ న్యూ ఇయర్కి మీకు ఇవ్వబడిన ప్రామిస్ కార్డ్, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం, నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని విశ్వాసంతో ఉండేవారు ఎవరో చెప్పగలరా? మీలో ప్రతి ఒక్కరు అయ్యో నేను చాలా విశ్వాసంగా ఉంటున్నానని అంటారు, నేను దేవుని చాలా నమ్ముతున్నానని అంటారు. కానీ నిజంగా విశ్వాసంగా ఉంటే మీరు ఎందుకు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? దేవుడు చేస్తాడని నిజంగా నమ్మితే ఎందుకని మీరు ఇంకా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు? దేవుడు చేస్తాడని నిజంగా నువ్వు నమ్మితే ఎందుకని నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్య నువ్వు చెడ్డవాడి అవుతున్నావు, వారికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు? ఈరోజున ఒకసారి మనం గమనించుకోవాలి. నువ్వు నిజంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే ఎందుకని ఇంతవరకు కూడా 6 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా ఎందుకని ఒక సాక్ష్యం చెప్పలేదు దేవుని సన్నిధిలో? మన జీవితంలో అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తారు, ఇదిగో వారి జీవితంలో ఉన్న ఫలములను బట్టి, వారి జీవితంలో ఉన్న ఫలభరితమైన జీవితాన్ని బట్టి వారు నా శిష్యులని ప్రజలు గుర్తిస్తారు. ఈ రోజున మన జీవితంలో ఫలభరితమైన జీవితం లేదంటే మనం ఆయన వారము కాదా? ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి మన జీవితంలో కార్యాలు జరగట్లేదు అంటారా? I've seen both sides. I've seen families who are being blessed. I've seen families who are being prospered. I've seen families who are being healthy. వారి జీవితంలో స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, గృహాలు కట్టుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ఇతర దేశాలు వెళ్తున్నారు, వారు మందిరానికి దీవెనకరంగా జీవిస్తున్నారు. అటువంటి ప్రజలు ఉన్నారు, అలాగే ఇటువంటి ప్రజలు ఉన్నారు. దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు, దేవుని నమ్మనివారు ఉన్నారు. కానీ ఇద్దరు చూడడానికి ఒకలాగే ఉంటారు. కానీ శోధన వచ్చినప్పుడే ఎవరు అలాంటి వారు తెలుస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండల్ని పెకలించగలమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున నీకున్న విశ్వాసం కనీసం ఆవగింజను కదిలించగలుగుతుందా? ఒక్కసారి ప్రార్థన చేద్దామా ఈరోజు? ఇది ఇలా చూసి మీరు మరొక వీడియోలోకో మరొక టైంపాస్ చేయొద్దు. ఇమ్మీడియట్గా ఈరోజు ఈ యొక్క పరలోకమన్న అయిన వెంటనే ఒక్కసారి మీ మోకాళ్ళ మీదకి దిగి, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదయ్యా, నా జీవితంలో నువ్వు కార్యాన్ని చేయాలి, చేస్తున్నావు, నీ నామాలను నేను ప్రకటిస్తున్నాను అని విశ్వాసంతో ప్రకటించి ఈ రోజును ప్రారంభించండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే.